ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? చెప్పాను కదా మనం మళ్ళీ కలుద్దామని. మిమ్మల్ని ఒకసారి చూసి మాట్లాడి నా క్లయింట్ని తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి నాతో మాట్లాడి సింధుని తీసుకెళ్ళిపోతారా? మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువే సార్. కాసేపు ఆగండి సిఐ గారు. ఎవరికి ఏం ఎక్కువో అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఓకే సిఐ గారు, మనం కేసు గురించి డిస్కస్ చేద్దామా? అసలు ఈ కరెన్సీ మీకు ఎక్కడ దొరికింది? వాళ్ళ ఇంట్లో సింధు రూమ్లో. ఎగ్జాక్ట్గా అక్కడే ఉన్నాయని మీకెవరైనా చెప్పారా? లేదా మీరే అక్కడ పెట్టారా ఫేక్ కరెన్సీని? నేను పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? డ్యూటీలో నేను చాలా సిన్సియర్ తెలుసా? మీరు ఎంత సిన్సియర్ ఆఫీసరో నాకు బాగా తెలుసు సిఐ గారు. మీరు ఎస్ఐగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారో కూడా తెలుసు. వద్దు, గతం గురించి వద్దు, ప్రజెంట్ విషయాలు మాట్లాడుకుందాం. ఓకే సిఐ గారు, ఫేక్ కరెన్సీ నా క్లయింట్ రూమ్లో దొరికినంత మాత్రాన ఆ కరెన్సీ సింధుదేనని అంత కాన్ఫిడెంట్గా ఎలా అరెస్ట్ చేశారు? ఆ ఇంట్లో సింధు వాళ్ళ మావయ్య కూడా ఉంటున్నారు కదా. ఆ కరెన్సీ ఆయనే రూమ్లో పెట్టుండొచ్చు కదా. ఆయన్ని ఎందుకు మీరు సస్పెక్ట్ చేయలేదు? ఎవరో మీకు పైనుంచి ఆర్డర్ వేసినట్టుగా సింధునే ఎందుకు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు? సరే, అది కూడా వదిలేయండి సిఐ గారు. సింధు ఉండే ఇల్లు ఆ ఏరియా మీ స్టేషన్ పరిధిలోకి రాదు కదా. మరి పని కట్టుకొని మరీ వెళ్ళి ఇల్లంతా సర్చ్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే కంప్లైంట్ మా స్టేషన్కి వచ్చింది, అందుకే వెళ్ళి సెర్చ్ చేసి ఎవిడెన్స్ దొరకగానే అరెస్ట్ చేశాం. కంప్లైంట్ మీ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ కేసు మా పరిధిలోకి రాదు, వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది అని ఆ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్కి మీరు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే సిఐ గారు? అది ఓకే 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 సిఐ గారు, అది కూడా వదిలేద్దాం. సింధు రూమ్లో దొరికింది ఫేక్ కరెన్సీ అని మీరు అక్కడికక్కడే ఎలా డిసైడ్ అయ్యారు? ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి వాళ్ళిచ్చిన రిపోర్ట్ ప్రకారం కదా మీరు డిసైడ్ అవ్వాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంటే ఒకసారి నాకు చూపిస్తారా? సూపర్ సిద్ధార్థ్, భలే క్వశ్చన్ అడిగావు. హలో సిఏ గారు, నేను అడుగుతుంటే నా క్లయింట్ని కోపంగా చూస్తున్నారేంటి? ఆన్సర్ టు మై క్వశ్చన్. అది రిపోర్టు ఇంకా రాలేదు, వస్తుంది. రిపోర్ట్ రాకుండా అది ఫేక్ కరెన్సీనో కాదో తెలియకుండా కంప్లైంట్ వచ్చిందని ఇంటికొచ్చేసి సర్చింగ్ పేరుతో ఇంట్లో సామాన్లన్నీ గందరగోళం చేసేసి మినిమం ఎంక్వైరీ అనేది లేకుండా బ్లైండ్గా నా క్లయింట్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? అంటే అది ఓకే ఓకే ఓకే, నేను మాట్లాడడం ఇంకా అవ్వలేదు సార్. 307 లేడీ కానిస్టేబుల్ ఎవరు? ఒకసారి పిలిపించండి. అమ్మా సవిత. సార్, ఒకసారి ఇలా రండి. చెప్పండి సార్. ఇదిగో ఈవిడే సార్. ఏమ్మా 307 నువ్వేనా? అవును సార్. నీ పేరు? సవిత సార్. అమ్మా సవిత గారు, మీకెప్పుడు డెలివరీ అయింది? మీకు పుట్టింది పాప బాబా? నాకు డెలివరీ అవడం ఏంటి సార్?
నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. స్టిల్ బ్యాచులర్ని సార్. అవునా, నీకింకా పెళ్ళే కాలేదా? అంటే పెళ్ళి కాకుండానే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్నమాట. నీ ప్రెగ్నెన్సీకి మీ సిఐ గారే కారణం అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. సార్, నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను సార్. లాయర్ గారు, మీరు చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. ఏమ్మా సవిత, నీ క్యారెక్టర్ గురించి నేను తప్పుగా మాట్లాడానా? ఏం సిఐ గారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానా? ఒక్క నిమిషం. నా దగ్గరున్న ఈ ఎవిడెన్స్ చూస్తే అప్పుడు మీరే నేను చెప్పింది రైటో రాంగో చెప్దురు గాని. ఏమండి సవిత గారు, స్టిల్ బ్యాచులర్ గారు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు కడుపు ఉంది, బయటకు వచ్చేటప్పుడు చాలా నార్మల్గా ఉన్నారు. వెళ్ళేటప్పుడున్న మీ కడుపు వచ్చేటప్పుడు సడన్గా ఎలా మాయమైంది? మీరేమైనా సూపర్ ఉమెనా అలా కడుపు వచ్చి ఇలా పోవడానికి? అసలు ఎంతకీ మీ కడుపులో ఏముంది? కరెన్సీ నోట్ల కట్టలే కదా? సర్చింగ్ డ్రామాతో ఇంట్లోకి వెళ్ళి నా క్లయింట్ రూమ్లో మీరే ఆ కరెన్సీ పెట్టి నా క్లయింట్ని దోషి అంటారా? ఇదెక్కడ న్యాయం సవిత గారు? ఎందుకు అలా చేశారు? సారీ సార్, నేను అలా చేయడం తప్పే. మా సిఏ గారు చెప్తేనే నేను అలా చేశాను తప్ప సింధు గారి మీద నాకు ఎలాంటి పగలేదు సార్. సారీ అక్కర్లేదు సవిత, తప్పు చేశానని రియలైజ్ అయ్యారు కదా, అది చాలు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నా ఫోన్లో రికార్డ్ అయింది. కోర్టుకి ఎవిడెన్స్ కావాలి కదా. ఏంటి సిఐ గారు, మీ ఫేస్ అంతా చెమట్లు పడుతున్నాయేంటి? అంత టెన్షన్ పడుతున్నారేంటి? సార్ 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 మనం మాట్లాడుకుందాం సార్. ఒక అండర్స్టాండింగ్ వద్దాం ప్లీజ్ సార్. అందుకే కదా మాట్లాడుతున్నాను. నన్ను మాట్లాడివ్వండి సిఐ గారు. నెంబర్ 1, ఎవరో అనామకులు కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే అది ఎవరన్నది మీరు ఎంక్వైరీ చేయలేదు. నెంబర్ 2, ఐ విట్నెస్ అంటూ ఏమీ లేదు. నెంబర్ 3, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు లేదు. నెంబర్ 4, మ్యానిపులేటింగ్ ఎవిడెన్స్ క్రియేట్ చేశారు. నెంబర్ 5, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా, కోర్టు ఆర్డర్ లేకుండా సస్పెక్ట్ని అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తే ఇది పక్కా ఫేక్ కేసు అని ప్రూవ్ అయింది. పైగా ఈ ఫేక్ కేసుకి
ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సిఐ గారు, ఈ కేసు ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళిందంటే మీకు జాబ్ పోయి 7 ఏళ్ళు జైలు శిక్ష కన్ఫర్మ్. సవిత గారికి కూడా సేమ్ టు సేమ్ మీకులాగే పడుతుంది. ఏంటి సిఐ గారు, కోర్టు దాకా వెళ్దామా? అసలైన దోషులకి శిక్ష పడేలా చేద్దామా? నేను మాట్లాడడం అయిపోయింది, ఇక మీరే కదా మాట్లాడాలి. మీకు దండం పెడతాను సార్, నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సవిత, నీలో వచ్చిన రియలైజేషన్ మీ సిఐ గారిలో కూడా వస్తే బాగుంటుంది కదా. మాట్లాడండి సార్, లేదంటే మన జాబులు పోయి జైల్లో కూర్చుంటాం. లాయర్ గారు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, నన్ను క్షమించేసేయండి. అసలు నేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. సింధు మేడాన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు సార్. అమ్మా సవిత, సార్ నువ్వు సింధు మేడాన్ని రిలీజ్ చేయి. అలాగే సార్, వెళ్ళు, అలాగే. వెళ్ళు త్వరగా రండి సార్, మనం వెళ్దాం. రండి మేడం. సిఐ గారు, సవిత గారు, మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు, నా క్లయింట్ సింధుకి. అలాగే సార్. మేడం, సారీ మేడం. సారీ మేడం. చెప్పాను కదా, నన్ను టచ్ చేస్తే ఏమవుతుందో. మైండ్ ఇట్. సింధు పద. తేజ, మనం అనుకున్న పనులు అనుకునే టైంకి కంప్లీట్ అయిపోతున్నాయి. మనకి అడ్డుపడే సింధుని కూడా అడ్డు తొలగించుకున్నాం. 3వ తారీఖులోపు ఆ లోన్ అమౌంట్ కూడా వచ్చేస్తే టోటల్గా ఫుల్ హ్యాపీ అయినట్టే. లోన్ అమౌంట్ ఎలాగో మన చేతికి వచ్చేస్తుంది, అది ఓకే. ఆ తర్వాత ప్లాన్ ఏంటి మధు? మా తమ్ముడిని ఎలా మేనేజ్ చేస్తావు? ఫ్లాట్స్ గురించి జనాలు అడిగితే వాళ్ళకేం చెప్తావు? లోన్ అమౌంట్ మన అకౌంట్లో పడగానే పక్కాగా ప్లాన్ చేసి మీ తమ్ముణ్ణి జైలుకి పంపిస్తాను. ఆస్తిని అంతా మన సొంతమయ్యేలాగా చేస్తాను. మా ఫ్యామిలీ సంగతి ఓకే, తమ్ముడిని జైలుకి పంపించడం ఏంటి? అంత అవసరం ఏముంది మధు? ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, మేనేజ్ చేయడం మా వల్ల కావట్లేదు అని శశి చెప్పేసి మనం బెంగళూరుకి వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అవుదాం మధు. మన దగ్గరున్న డబ్బుతో కొత్తగా ఒక కంపెనీ పెట్టి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. మధు, తమ్ముని వదిలేసి మరీ చిన్నపిల్లలాగా మాట్లాడుకు తేజ. ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యిందని మనం చెప్తే మీ తమ్ముడు నమ్మేస్తాడు అనుకుంటున్నావా? అసలు ప్రాజెక్ట్లో స్టార్టింగ్ నుంచి ఏం జరుగుతుందో మొత్తం కూపీలాగి అన్నీ తెలుసుకుంటాడు. అప్పుడు మనం ఫ్రాడ్ చేసిన విషయం తెలిసిపోతుంది. కన్ఫామ్గా మనల్ని జైలుకి పంపించకుండా యష్ అస్సలు వదిలిపెట్టడు. మీ తమ్ముడికి జనాలు ముఖ్యమా లేదా మనం ముఖ్యమా అంటే జనాలే ముఖ్యమంటాడు. అందుకే మీ తమ్ముణ్ణి జైలుకి పంపించడమే కరెక్ట్. ఈ ప్లాన్ కరెక్ట్గా లేదు మధు. నాకెందుకో నా మనసు అంగీకరించట్లేదు, నాకు అసలు నచ్చడం లేదు కూడా. మనం ముందు నుంచి అనుకుంటున్నదే కదా తేజ. ఈ ఆస్తినంతా మనం దక్కించుకోవాలి, మీ వాళ్ళందరినీ మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి అని. అప్పుడు
అప్పుడే కదా నువ్వు రాజు నేను రాణి అయ్యేది. ఇదే కదా మన కళ. అదే కదా నువ్వు కోరుకుంది. ఆస్తి దక్కించుకోవడం, నా వాళ్ళకి నేనేంటో తెలిసేలా చేయడం వరకు ఓకే మధు. కానీ యష్ని జైలుకి పంపించడం అంటే మాత్రం నాకిష్టం లేదు మధు. చాలా కష్టంగా అనిపిస్తుంది. నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు, కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఇంకొకసారి ఆలోచించు మధు. తేజ తేజ మీకు జరిగిన అన్యాయానికి ఈ కుటుంబంలో యష్నే కాదు, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఈ కుటుంబం అంతా సర్వనాశనం అవ్వాలి. అంతవరకు నేను నిద్రపోను. చచ్చి మీరు ఏ లోకంలో ఉన్నా సరే ఈ విధ్వంసాన్ని, ఈ నాశనాన్ని చూసి మీరు ఆనందపడాలి. ఇది మీ కూతురుగా నేనిస్తున్న మాట. అందుకనే ఆ తేజగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడి ఇంట్లో అడుగు పెట్టాను. కోడలిగా నేను ఈ గడప దాటింది వాళ్ళ పతనాన్ని చూడటానికే అమ్మా. చూస్తాను, అంతా సర్వనాశనం చేస్తాను. మీ మీద వట్టేసి చెప్తున్నాను, అంతా బూడిద చేస్తాను. సింధు, నీ ఫోన్. చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్. థ్యాంక్స్ దేనికి సింధు?
నీ ఫోన్ ఇచ్చినందుక? ఫోన్ గురించి కాదు సిద్ధార్థ్. నేను ప్రాబ్లంలో ఉన్న ప్రతిసారి నువ్వొచ్చి నాకు తోడుగా అండగా నిలబడుతున్నావు. ప్రాబ్లం నుంచి నన్ను సేవ్ చేస్తున్నావు. లేదంటే నేను పూర్తి చేయాల్సిన చాలా పనులు అర్ధాంతరంగా ఆగిపోయేవి. వాటి వల్ల చాలామంది ప్రమాదంలో పడేవాళ్ళు. నిజంగా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావడం నా అదృష్టం సిద్ధార్థ్. నేను అదృష్టాన్ని కాసిందు, నీ దురదృష్టాన్ని. ఎందుకు సిద్ధార్థ్ అలా అన్నావు? ఒక రకంగా నువ్వు నీ భర్తకి, నీ అత్తారింటికి దూరం అవ్వడానికి, నువ్వు నీ పిల్లలతో వేరుగా ఉండడానికి, అన్ని పరిస్థితులకి నేనే సింధు కారణం. నేను నీకు తోడుగా అండగా ఉండి కూడా ఏమీ లాభం లేకుండా పోయింది. అదే నా బాధ. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు సిద్ధార్థ్. నువ్వు బాధపడకు. మన మధ్య ఉన్న స్నేహ బంధాన్ని అర్థం చేసుకోకుండా యష్ తప్పుగా అర్థం చేసుకున్నాడు, అంతే. సింధు, యష్ నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది సిద్ధార్థ్. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. నువ్వు ఇంత త్వరగా ఎలా బయటకొచ్చావు? నువ్వు నన్ను దొంగ దెబ్బ కొట్టాలని చూసావు, కానీ నీ ముందుకొచ్చి మరీ నిన్ను దెబ్బ కొట్టాను. నువ్వనుకున్నట్టుగా నీ భవిష్యత్తే ఉండదు మధు. నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. అదే 3వ తారీఖు లోపు నేననుకున్న ప్రతి పని కంప్లీట్ చేసి చూపిస్తాను. 3వ తారీఖు లోపు నువ్వా నేనా?